హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరైన నిర్ణయం అనే కథను విందామా? వర్షాలు సరిగ్గా కురవకపోవడం వల్ల అడవిలోని నీటి కుంటలన్నీ ఇంకిపోయాయి. ఒక కొలంలో మాత్రమే నీళ్లు మిగిలాయి. ఆ అడవిలోని జంతువులన్నీ ఆ కొలనుకు వచ్చి నీళ్ళు తాగవలసిందే. ఒక పొట్టేలు నీళ్ళు తాగడానికి వచ్చింది. నీళ్లు తాగుతుండగా దానికి సింహ గర్జన వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే సింహం ఉంది. ఏయ్, ముందు నేను నీళ్ళు తాగుతాను, నువ్వు తాగు అని గద్దించింది సింహం. పొట్టేలు ముండిగటం, నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే ముందు తాగుతాను అంది పొట్టేలు. ఓహో, నేను అడవికి రాజును కాబట్టి అడవిలో అన్నిటిపైన హక్కు నాకే ఉంటుంది అంది సింహం. కానీ పొట్టేలు పంతం వదలలేదు. మాటలు పెరిగాయి, ఇంకా పోట్లాడమే తరువాయి. ఇంతలో పొట్టేలు కళ్ళు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలపై పడింది. ఆ డేగలు ఈ రెండు జంతువులు పోట్లాడితే తప్పకుండా పొట్టేలు చనిపోతుంది, అప్పుడు మనం దాన్ని తినవచ్చు అని ఎదురు చూస్తున్నాయి. పంతానికి వెళ్తే తనకే నష్టమని గ్రహించింది పొట్టేలు. వెంటనే సరే మృగరాజా, నువ్వు ముందు నీళ్ళు తాగు, తర్వాత నేను తాగుతాను అంది పొట్టేలు. దీంతో ఆశ్చర్యపోయింది సింహం. తనతో డి అంటే డి అన్న పొట్టేలు సామరస్యంగా మాట్లాడడంతో సింహం కంగుతింది. వెంటనే ముందు నువ్వు నీళ్ళు తాగు, అడవికి రాజైన నాకు ఆ అడవిలో జంతువులన్నీ అవసరాలు తీరేటట్టు చూడటం నా బాధ్యత అంది సింహం. పొట్టేలు నీళ్ళు తాగక సింహం తాగింది. పంతానికి వెళ్తే సింహం చేతిలో చచ్చేదాన్ని అనుకుంటూ పొట్టేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఆ డేగలు తమకు ఆహారం దక్కలేదనుకుంటూ ఎగిరిపోయాయి. చూసారా పిల్లలు, అహంకారానికి పోకుండా సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల పొట్టేలు ప్రాణాలు దక్కాయి. అహంకారాన్ని విడిచి ఆలోచనతో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.